వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాదీలకు జలమండలి ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ ముగుస్తోంది. 1700 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సిండగా 2 నెలల్లో కేవలం 75 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. రేపటి నుంచి ఈ స్కీమ్ ముగుస్తున్న నేపథ్యంలో బిల్లులు కట్టని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఇక హైదరాబాదీలకు జలమండలి ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ ముగుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, ఇప్పటి వరకు బిల్లులు కట్టని వారిపై కఠిన చర్యలు అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నగరంలో చాలా వరకు వాటర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజెంట్ చాలా వరకు దాదాపు 1700 కోట్ల రూపాయలు కూడా జలమండలికి బకాయిలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎంత ఆఫీసర్స్ వెళ్ళి అడిగినప్పటికీ కూడా చాలా మంది పే చేయకపోయేసరికి జలమండలి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదే ఓటీసీ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. అదేంటంటే వన్ టైం సెటిల్మెంట్, ఎటువంటి లేట్ ఫీజు ఉండదు, ఎటువంటి ఎక్స్ట్రా ఫీజు ఉండదు. అండ్ నేరుగా వచ్చి ఎవరైతే ఇన్ని రోజులు చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉందో అది వచ్చి డైరెక్ట్గా పే చేసేయాలి. మొత్తం కొద్ది రోజుల పాటు గడువిచ్చింది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఇప్పటి వరకు పే చేయనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి పే చేస్తారు అంటూ జలమండలి భావించింది. కానీ మొత్తం 1700 కోట్లు బకాయిలుంటే కేవలం 775 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు వసూలయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ రోజుకే ఈ ఓటీఎస్ అనే ఏదైతే బిల్లులు చెల్లించాల్సినటువంటి డేట్ ఉంటుందో అది ఈ రోజుతోనే ముగిస్తుంది. ఇప్పటి వరకు కూడా కేవలం 1700 కోట్లు పెండింగ్ ఉంటే కేవలం 75 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అయితే ఇప్పటి వరకు బిల్లులు ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే యాక్చువల్లీ చాలా వరకు ఎక్కడికక్కడ వాటర్ బిల్స్ అనేవి ఆగిపోతున్నాయి. ఎంత చెప్పినా పే చేయడం లేదు. ఇది గతంలో కూడా చాలా ఆఫర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు పే చేయడం లేదు. రోజు రోజుకి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. పెండింగ్ బిల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. దాదాపు 1700 కోట్లకు చేరుకుందంటే మామూలు విషయం కాదు. వీటితో చాలా జలమండలిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి పనులు కూడా ఉంటాయి. కానీ ఒక్కసారిగా అమౌంట్ అంతా ఫ్రీజ్ అయిపోయేసరికి ఏదో ఒక కొత్త పథకం అంటే మనం చూస్తూ ఉంటాం, చాలా మంది చలాన్స్ అనేవి కట్టారు. అలాంటి సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఒక ఆఫర్ని తీసుకొస్తారు. అంటే ఎటువంటి ఎక్స్ట్రా ఫీజు లేకుండా కేవలం ఉన్న చలాన్ కట్టేయండి, ఇంత డిస్కౌంట్ ఇస్తాం, 50%, 70%, 30% అలా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు చలాన్స్ అనేవి చాలా త్వరగా కట్టేస్తూ ఉంటారు. అంటే తర్వాత ఎప్పుడో కడితే ఎక్కువ డబ్బులు అయ్యే కంటే బదులు ఇప్పుడే కట్టేయడం బెటర్ అని చాలా మంది వాహనదారులు భావిస్తుంటారు. సో అలాంటి ఒక స్కీమ్ని జలమండలి కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఒక డ్యూ డేట్ని ఇచ్చింది, ఆ డ్యూ డేట్లో ఎవరైతే పెండింగ్లో ఉన్నటువంటి వాటర్ బిల్లులు చెల్లిస్తారో ఓటీసీ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా చెల్లిస్తారో అలాంటి వారికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా యాక్చువల్లీ మనం ఎక్కడైనా మనకు ఉండాల్సినటువంటి బిల్ని పే చేయనటువంటి సమయంలో లేట్ ఫీజు పడుతుంది, లేట్ ఫీజుకి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. సో ఇలాంటివన్నీ తీసేసి కేవలం మీది ఏదైతే ఒరిజినల్ అమౌంట్ ఉందో అది మాత్రమే పే చేయండి అనే ఒక డేట్స్ ఇచ్చింది. ఆ డేట్ ఈ రోజుతో ముగుస్తుంది. మొత్తం కూడా 1700 కోట్ల పెండింగ్ ఉంటే కేవలం ఇప్పటి వరకు 75 కోట్లు మాత్రమే వసూలైనటువంటి పరిస్థితి. ఇక రేపటి నుంచి డిసెంబర్ 1వ తారీఖు నుంచి మాత్రం ఎవరైతే ఇప్పటి వరకు ఈ ఆఫర్ తీసుకొచ్చి ఇంత ఫెసిలిటీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా డబ్బులు చెల్లించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళపైన అయితే అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఏం చేస్తారనేది మాత్రం చూడాలి. వాటర్ కనెక్షన్ లాంటివి ఏమైనా ఆపేస్తారా, లేదంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి అమౌంట్ని ఇంకా డబల్ చేసి వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ కానివ్వండి లేదంటే అడిషనల్ ఫీజు వసూలు చేస్తారా అనేది చూడాలి. రైట్. అదే ఇవాల్టితో ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ముగుస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి కట్టాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ ద అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చా? అండ్ వీటితో పాటు కఠిన చర్యలు అంటే ఇంకేముంటాయి? అంటే ఈ రోజుకి డేట్ ముగుస్తుంది. రేపటి నుంచి ఎవరైతే ఇంత ఫెసిలిటీ ఇచ్చి ఇంత ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా కట్టలేదో అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటామంటూ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే పెద్ద ఎత్తున ఇన్ కేసు మళ్ళీ ఏమైనా జరగొచ్చేమో, ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఎవరైనా భావించి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఏమైనా రిక్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేస్తారేమో అనే ఒక ఆశలో కొంతమంది వినియోగదారులు ఉన్నారు. ఈవినింగ్ వరకు ఎలా అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కట్టేయాలి అంటూ కొంతమంది ఆలోచిస్తున్నారు.
ఇన్ కేస్ డేట్ ఎక్స్టెండ్ చేయకపోయినా ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు డబ్బులు పే చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. వాళ్ళ దగ్గర అమౌంట్ ఎట్ ఎనీ కాస్ట్ విత్ లేట్ ఫీజు ఇంట్రెస్ట్తో సహా వసూలు చేస్తారు. అవసరమైతే వాటర్ బిల్ లాంటివి కూడా డిస్కనెక్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మరి అధికారులు డేట్ని ఎక్స్టెండ్ చేస్తారా, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.